చంద్రబాబు పాలనలో అవినీతి ఎంతలా పెచ్చుమీరిపోయిందంటే టీడీపీ పార్టీకి చెందిన సొంత సీనియర్ నేతే సొంత పార్టీ మంత్రులపై ఎమ్మెల్యేలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అది కూడా ఎల్లో మీడియా డిబేట్లో కూర్చుని దిక్కుమాలిన మంత్రులు దిక్కుమాలిన ఎమ్మెల్యేలు ఈరోజు ఇసుక అమ్ముకుందామా, ఎర్రమట్టి అమ్ముకుందామా, గ్రానైట్ అమ్ముకుందామా అని చూస్తున్నారని, వీలైతే ఎర్రచందనం కూడా అమ్ముకునేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారని, వీళ్ళు కాక ఊరుకున్నారే కానీ వీళ్ళు చేసే విలాసాలు, వీళ్ళు సుఖవంతమైన జీవితాల కోసం స్టార్ హోటల్లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారని టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటివన్నీ కూడా చూస్తూ కూడా ఎందుకు ఊరుకుంటున్నారని, వీళ్ళపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ఆ టీడీపీ సీనియర్ నేత ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం జరిగింది. కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలలో మేము గెలిచాము, మళ్ళీ కూడా కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలలో ఇదే విధంగా గెలుస్తాము అని బాహాటంగా వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, ఏపీ మంత్రి అనగానే సత్యప్రసాద్ తిరుపతికి వచ్చి స్టార్ హోటల్లో విలాసాలు చేస్తున్నాడని, అమ్మాయిలతో గడుపుతున్నాడని, ఆయన విలాసవంతమైన జీవితం గురించి టీడీపీ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎందుకు ఊరుకుంటా ఉందని, ఆయన పైన క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని సుధాకర్ రెడ్డి గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా ఉంటే మరోసారి ఎన్నికలలో గెలవటం కష్టమే. గతంలో 3 సార్లు ఓడిపోయిన చంద్రబాబు గారు ఈయన మళ్ళీ గెలవాలంటే ఎంతో క్రమశిక్షణతో పనిచేయాలి, అవినీతిని అరికట్టాలి, ప్రజలకు మేలు చేయాలి. అంతేగాని మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టానుసారం కోట్లకు కోట్లు దండుకుంటూ స్టార్ హోటల్తో విలాసాలు గడుపుతూ వాళ్ళు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా పార్టీ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తుంటే పార్టీ మళ్ళీ గెలవటం కష్టం అని బాహాటంగా టీడీపీ సీనియర్ నేత ఎల్లో మీడియాలో కూర్చుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా ఆయన మంత్రులపై ఎమ్మెల్యేలపై విరుచుకుపడటం జరిగింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో గెలిచిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం రోజు ఇదే విధంగా చెప్పానని, ఆయన కూడా చెప్పానని, క్రమశిక్షణతో పనిచేయకపోతే మళ్ళీ గెలవటం కష్టమని ఆయనకు తెలియజేశానని, కానీ పార్టీ నాయకుల్లో ఎటువంటి మార్పు కూడా ఇప్పటికి కనబడట్లేదని, క్రమశిక్షణా కమిటీ కూడా ఇటువంటి మంత్రులు ఎమ్మెల్యేలపై, దిక్కుమాలిన మంత్రులు ఎమ్మెల్యేలపై ఏ విధంగా చర్యలు తీసుకోవట్లేదని ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఒక టీడీపీ నేతే ఇలా మాట్లాడాడంటే ఇక టీడీపీ పార్టీలో అవినీతి ఎంతలా పెచ్చుమీరుకుపోయిందో, ఏ విధంగా వాళ్ళు దోచుకుంటున్నారో, ఇసుక, మద్యం, గ్రానైట్ అన్ని A to Z ఎక్కడ ఏలు పెడితే అక్కడ దోచుకోవాలి, దాచుకోవాలి అనే రీతిలో ఈరోజు టీడీపీ పార్టీ నాయకులు విచ్చలవిడిగా అవినీతి చేస్తుంటే చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ, యథా రాజా నాయకులు కూడా యథా కార్యకర్త, యథా నాయక అనే విధంగా రాజు ఎలా ఉంటే వాళ్ళ సేవకులు కూడా అదే విధంగా ఉంటారు, ఆయన కింద పనిచేసే వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. ఇప్పుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆయన అవలంబిస్తున్న విధానాలు, అమరావతి రాజధాని పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తుండటం, ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతాను అని చెప్పి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెంచేసి విపరీతంగా అవినీతి చోటు చేసుకోవటం, అదేవిధంగా విచ్చలవిడిగా భూములు ఉచితంగా 99 పైసలకే ఇవ్వటం, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం, ప్రభుత్వ భూములను తమకు కావాల్సిన వాళ్ళకి దారాదత్తం చేయటం, ఇసుక ఫ్రీ అని చెప్పేసి ఇసుకను అమ్ముకోవటం, కాంట్రాక్టర్లు ఈరోజు విచ్చలవిడిగా దండుకునే విధంగా ఈ పరిపాలన ఉంది అంటే టీడీపీలో అవినీతి ఎంత పెచ్చుమిరిగిపోయిందో, ఈ పాలన ఎంత అవినీతిమయమైపోయిందో ప్రజలే అర్థం చేసుకోవాలి.